హలో ఆల్, నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఓజీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా. కథ పక్కన పెడితే సుజిత్ డైరెక్షన్ లో పాత కథనే కొత్తగా చెప్పాడు. చాలా ఊహించినటువంటి కలెక్షన్స్ వచ్చాయి. నెగిటివ్ టాక్ అయితే పెద్దగా రాలేదు. కానీ అదే సమయంలో వచ్చినటువంటి ధనుష్ ఇడ్లీ కడ ఏదైతే ఇడ్లీ కొట్టుగా తెలుగులోకి వచ్చిందో విపరీతమైనటువంటి నెగిటివ్ టాక్ వచ్చింది. విపరీతమైన స్లో పేసింగ్ అని చాలా థియేటర్ పరంగానే కొంత నెగిటివ్ టాక్ వచ్చింది. అయితే అక్టోబర్ 23 అది స్ట్రీమింగ్ అయింది ఓజీ. అక్టోబర్ 29న ఇడ్లీ కూడా స్ట్రీమింగ్ అవుతూ ఉంది. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఇడ్లీ కొట్టు సినిమా ఎవరైతే తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారో కొంత నెగిటివ్ రివ్యూసే వస్తూ ఉన్నాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏదైతే ఓజీ అక్టోబర్ 23న రిలీజ్ అయ్యి 5 days గ్యాప్ తో ఇడ్లీ కొట్టు రిలీజ్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఓజీ కలెక్షన్స్ ని ఇడ్లీ కొట్టు క్రాస్ చేయడం అంటే దాదాపు 5 రోజుల్లోనే 5.1 మిలియన్ వ్యూస్ ఇడ్లీ కొట్టుకు వస్తే ఇంకా ఆ వ్యూస్ స్థాయిలో కూడా లేకుండా ఉండడం ఓజీ అనేది కొంత షాకింగ్ గా ఉంది. కొంత పాజిటివ్ టాక్ ఉంది, విపరీతమైన ట్రోలింగ్ లేదు, ఎక్కడా దాని గురించి ఎవరు పెద్దగా నెగిటివ్ గా మాట్లాడలేదు. అందరూ చాలా కూల్ గా తీసుకున్నారు పవన్ కళ్యాణ్ సినిమాని. అయినప్పటికీ ఎందుకు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఇడ్లీ కొట్టు రేస్ లో ముందుంది, హిట్ టాక్ వచ్చి అంతో ఎంతో కలెక్షన్స్ వసూలు చేసిన ఓజీ ఎందుకు వెనకబడింది? దీని గురించి మనతో మాట్లాడడానికి సూర్యప్రకాష్ జోషిలా గారు ఉన్నారు. సూర్యప్రకాష్ జోషిలా గారు సీనియర్ మూవీ క్రిటిక్, అలాగే స్క్రిప్ట్ కన్సల్టెంట్. సూర్యప్రకాష్ గారు చెప్పండి, ఈ 2 సినిమాలు మీరు థియేటర్ లోనే చూసారు కదా? చూసానండి. 2 చూసారు. మీకు పర్సనల్ గా ఏ సినిమా నచ్చింది? నిజానికి ఓజీ ఫస్ట్ హాఫ్ నచ్చింది. ఇడ్లీ కొట్టు సెకండ్ హాఫ్ నచ్చింది. ఏది నచ్చలేదు నాకు. అసలు నచ్చలేదు. నచ్చలేదండి. మీలాగే ఆల్మోస్ట్ మరి మీరు రెండిట్లో దేనికి హిట్ టాక్ అంటే ఓజీకే ఇస్తారు కదా? ఓజీ సూపర్ హిట్ అండి, దాంట్లో తిరగలేదు. మరి ఎందుకు రెండింటిని నెట్ఫ్లిక్స్ స్ట్రీమ్ చేసింది కదా? అవునండి. మరి ఎందుకు వ్యూస్ విషయంలో డిఫరెన్స్ ఎందుకు కనిపిస్తా ఉంది? అంటే మొట్టమొదటి ఇప్పుడు ఓజీ సినిమాని మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఒక్కొక్కళ్ళు ఫ్యాన్స్ అవుతే కనుక 2-3 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ సినిమా చాలా కాలం తర్వాత మంచి హిట్ అయింది. హరిహర వేలమర్ల కన్నా తర్వాత డిజాస్టర్ సినిమా తర్వాత వచ్చి మంచి హిట్ అయింది. కాబట్టి మామూలు ప్రేక్షకుడు కూడా ఏంటని చూడడానికి వెళ్ళాడు. మ్యాక్సిమం కవర్ చేసేసారండి ఈ సినిమాని. దాన్ని మళ్ళీ పనిగట్టుకుని ఓటీటీలో చూసేవాళ్ళు ఎవరు అంటే ఫ్యాన్సే ఉంటారు. ఫ్యాన్స్ తప్పించి ప్రత్యేకంగా, ఎందుకంటే వాళ్ళు అప్పటికే 2-3 సార్లు చూపిస్తున్నారు. మన కలెక్షన్ చూస్తే కనుక ఓజీ సినిమా కలెక్షన్స్ భయంకరంగా ఉన్నాయి. అంటే చాలా ఎక్కువ వచ్చాయి, కలెక్షన్స్ గట్టిగా వచ్చాయి. అలాంటప్పుడు మళ్ళీ పనిగట్టుకుని ఓటీటీలో అంటే చూస్తున్నారు, చూడలేదని కాదు, కానీ మీరు అన్నట్టుగా కొంచెం డౌన్ ట్రెండ్. దాంతో పోలిస్తే కనుక డౌన్ ట్రెండ్ అసలు లేకుండా లేదు. అంటే ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే చూసే సినిమా అయితే అన్ని సినిమాలు హిట్ అయి ఉంటాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 2-3 సార్లు చూసి ఉండవచ్చు కాక, కానీ అంతో ఎంతో పాజిటివ్ ఆయన ఏ సినిమానైనా ఏం తీసాడన్న క్యూరియాసిటీకి అందరూ చూస్తారు ఆయన పొలిటికల్ కెరీర్ లో ఉండడం వల్ల. ఆ ఫ్యాన్స్ పక్కన పెట్టేస్తే మిగిలిన వాళ్ళ విషయంలో ఎందుకు వెనకబడింది? ఫ్యాన్స్ పక్కన పెడితే మిగిలిన వాళ్ళు అసలు చూడలేదు అనుకోవాలా? ఈ ఓటీటీలో అందరూ రిలీజ్ అయిన వెంటనే ఓజీ చూడాలనుకున్న వాళ్ళందరూ థియేటర్లో చూపిస్తారని నేను అనుకున్నా. లేకపోతే అంత కలెక్షన్లు రావండి. ఇప్పుడు హరిహర వీరమల్లో ఉందనుకోండి, సపోజ్ దాని ముందర సినిమానే పోలికి తేకూడదు అంటే తేవాల్సిందే. ఆ సినిమానే థియేటర్లోనూ చూడాలనుకోలేదు, ఎందుకంటే మార్నింగ్ షోకి తేడా టాక్ వచ్చింది. ఓటీటీలోనూ పెద్దగా వర్కౌట్ కాలేదు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే చూడాలనుకున్న వాళ్ళందరూ మ్యాక్సిమం చూపిస్తారు. ఎక్కడ తేడా వచ్చింది అంటే మనకి ఇడ్లీ కడాయికిను, అంటే ఇడ్లీ కొట్టుకిను, మనకి ఇక్కడికిను మనకి కేవలం పవన్ కళ్యాణ్ సినిమా మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఓటీటీలో వర్కౌట్ అయినట్టుగా మన నేషనల్ ట్రెండ్ మనం చూస్తుంది. అంతే తప్పించి ఓన్లీ తెలుగు రాష్ట్రాల ట్రెండ్ కాదు. నేషనల్ ట్రెండ్, గ్లోబల్ ట్రెండ్. ఈ నెట్ఫ్లిక్స్ అనేప్పటికీ గ్లోబల్ ట్రెండ్, నేషనల్ ట్రెండ్ నడుస్తుంది. ఇంకొకటి సూర్యప్రకాష్ గారు, సారీ టు ఇంటరప్ట్, నేషనల్ ట్రెండ్ చూసుకున్న ధనుష్ అండ్ పవన్ కళ్యాణ్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ లో ఉన్నారు. కొంత అంతో ఇంత వివాదాస్పదమైన వ్యక్తిగత చరిష్మా చూసినా పవన్ కళ్యాణ్ కి ఎక్కువ ఓట్లు పడాలి కదా? ఓట్లు పడతాయండి, మీరు అన్నట్టుగా పొలిటికల్ గా ఓట్లు పడతాయి, కానీ సినిమా చూడాలని రూల్ లేదుగా. సినిమా చూడాలని ఉంటే ఆయన అంతమంది హరిహర వేలమల్లే చూద్దరు, దానికి దీనికి పెద్ద గ్యాప్ ఏం లేదు. సినిమా అని అదేనండి, సినిమా కింద చూస్తారు జనాలు. కాకపోతే ఆయన మీరు అన్నట్టుగా డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి ఇంకొంచెం క్యూరియాసిటీ ఉంటుందేమో, కానీ డిప్యూటీ సీఎం నటించిన సినిమా కదా అని చెప్పి మీ ఫెయిల్యూర్ టాక్, నెగిటివ్ టాక్ వచ్చిన సినిమాని ఎవరో చూడడానికి వెళ్ళిపోరు కదండి. అది మనకి ప్రూవ్ అవుతున్న సత్యమే. రెండోది ఏంటంటే మీరు అన్నట్టుగా
నేషనల్ ట్రెండ్ లో పవన్ కళ్యాణ్ కన్నా అనేది ఇతను ధనుష్ తెలివితేటలుగా హిందీలో సినిమాలు చేశాడు డైరెక్ట్ గా. రంజానా మంచి సూపర్ హిట్ ఉంది అతనికి హిందీలో. అలాగే అమితాబ్ బచ్చన్ తో సినిమా చేశారు ఆయన బాల్కి డైరెక్షన్ లోను. అలా కొన్ని సినిమాలు చేస్తున్నాడు ఆయన. అంటే హిందీ ఆడియన్స్ కి తెలుసు, అంటే నేషనల్ ఆడియన్స్ కి తెలుసు. సెకండ్ థింగ్, అతను చాలా తెలివిగా తెలుగులోకి అడుగుపెట్టి ఇక్కడ సార్ లాంటి సినిమా ఇక్కడ చేశాడు, మంచి హిట్ కొట్టున్నాడు ఇక్కడ. ఇలాగా ఇక్కడ అతనికి ఇక్కడ కూడా మార్కెట్ వచ్చింది. ధనుష్ సినిమాలు చేసేటప్పుడు ధనుష్ సినిమాకి ఇక్కడ కూడా మార్కెట్ ఉందండి. అలా అంటే మన తెలుగు వాళ్ళు చూస్తారు, అక్కడ నేషనల్ మీడియాలో నేషనల్ మార్కెట్లోనే చూస్తారు, మలయాళం వాళ్ళు చూస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేప్పటికి ఆయన మన తెలుగు మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చారు మొదటి నుంచి కూడా. ఇప్పుడంటే పాన్ ఇండియా కాన్సెప్ట్ వచ్చింది, కానీ ఇది కూడా మనకి నిజానికి హరిహర వర్మలు పాన్ ఇండియాలో స్థాయిలో ఇచ్చేస్తున్నారు, ఓజీ పాన్ ఇండియా స్థాయి అన్నారు, కానీ నిజానికి అవేమి జరగల, తెలుగు స్టేట్స్ మీద జరిగింది. అక్కడ కూడా హిట్ అయ్యి పవన్ కళ్యాణ్ అనేవాడు సినిమా స్టార్ గా, అంటే ఒక డిప్యూటీ సీఎం గా మనకి ఎక్కడో అస్సాం ముఖ్యమంత్రి తెలుస్తారు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో తెలుస్తారండి. అది కాదు మనకు అక్కడ తెలిసింది. ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి సినిమాలు నడుస్తున్నారు, మనకి ఎందుకు ఆసక్తి ఉంటుందండి? ఏమి ఉండదు కదా. ఆల్రెడీ అతను అక్కడ ఒక నటుడుగా ఇక్కడ పాపులర్ అనుకోండి. ఇక్కడ మనకు ఆంధ్రాలో కూడా ఆయన కొన్ని సినిమాలు చూసే, లేకపోతే ఇంకోటి చేస్తూ జరిగింది అనుకోండి, ఇక్కడ హిట్ అయ్యి ఆయన స్ట్రైట్ గా కొన్ని సినిమాలు చేశాడు, మన తెలుగులో కూడా అనుకోండి, మనకు ఆసక్తి కలుగుతుంది. ధనుష్కి అదే జరిగింది. ధనుష్కి అతను స్ట్రాటజీగా ఇతర మార్కెట్లకు వెళ్ళటం వాళ్ళ నేషనల్ ట్రెండ్ కి గ్లోబల్ ట్రెండ్ కి కారణం అయింది. అది అంటే ఎక్కువ అంటే ఫ్లాప్ సినిమాని కూడా ఎందుకు ఫ్లాప్ అయిందని చూడడానికి కూడా ఆసక్తి చూపెడతారండి. ఎందుకంటే అతని అభిమానులు అన్ని చోట్ల ఉంటారు కాబట్టి. ఇప్పుడు మలయాళం నుంచి మనకి ఏదో మమ్మట్టి సినిమా వచ్చింది అనుకోండి, మమ్మట్టి మనకు పరిచయం ఉన్న హీరోనే. లేకపోతే మోహన్ లాల్ సినిమా వచ్చింది, మోహన్ లాల్ సినిమాలు ఇక్కడ డైరెక్ట్ గా మనకి రిలీజ్ లో ఉన్నాయి, మోహన్ లాల్ గారు నటించారు ఇక్కడ. మనం ఖచ్చితంగా హిందీలో తను మన మలయాళం నుంచి డబ్బింగ్ ఓటీటీలో పెట్టారు, మనం ఏం చేస్తాం, ఇమీడియట్ గా మోహన్ లాల్ తెలిసిన ఫేస్ కదా వెంటనే క్లిక్ చేసి సినిమా చివరి దాకా చూస్తాం. ఎవరో ఊరు పేరు లేదు మలయాళం సినిమా అనుకోండి చూడడం. అంటే ఇక్కడ మార్కెట్ ని ఎవరైతే ఎక్స్టెండ్ చేసుకున్నారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేయడం కదండి, ఎవరైతే ఎక్స్టెండ్ చేసుకున్నారో మార్కెట్ ని వాళ్ళకి ప్లస్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు అందరికీ తెలియచ్చు, కాకపోతే కనుక ఇతర రాష్ట్రాలు అంత మార్కెట్ ఎక్స్పెండ్ కావాలంటే ఒక తమిళ్లో కానీ, ఒక మలయాళంలో కానీ, ఒక హిందీలో కానీ జరిగితే కనుక ఖచ్చితంగా దాని ఫలితం ఇవ్వాల. ఈ నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్ లో కానీ, ఇలాంటి ఓటీటీలో దాని ఎఫెక్ట్ కనపడుతుంది ఖచ్చితంగా. అదే ధనుష్ ప్లస్ అయింది అక్కడ, ఈ సినిమాకి ఓజీకి ఆ విషయంలో మైనస్ అయిందండి. సూర్యప్రకాష్ గారు, ఈ విషయాన్ని ఇంకొంచెం లోతుగా అబ్జర్వ్ చేస్తే పాన్ ఇండియా అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చిందే అందరికి కనెక్ట్ అవ్వడానికి. ఇప్పుడు ఆ ఫార్ములా ఏమన్నా రివర్స్ అవుతుందా? నిజంగా పాన్ ఇండియా ఫార్ములానే కనుక వర్కౌట్ అయితే అందరూ చూసుండాలి, ప్రతి హీరో పాన్ ఇండియా చేసేదే మిగిలిన ఇండస్ట్రీల ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి. ఇక ఇట్లా ధనుష్ లాంటి స్టెప్ కావచ్చు, ఇది వరకు శ్రీదేవి లాంటి యాక్టర్స్ చాలా యాక్టర్స్ చేసింది కావచ్చు, ఇట్లా ప్రతి పరిశ్రమకి వెళ్ళి అక్కడ సినిమాల్లో నటించి తెచ్చుకోవడమే సక్సెస్ కంది ఇడ్లీ కడాయి కనుక ప్రూవ్ చేసి ఉంటే ఇంకా పాన్ ఇండియా ఫార్ములా యూస్ లేనట్టే కదా. అంటే ఇక్కడ పాన్ ఇండియా అనేది నిజానికి మనం వాడేస్తున్నాం, కానీ పాన్ ఇండియా అనేది కథే పాన్ ఇండియాగా, అంటే దేశం మొత్తము చూడగలిగే అన్ని రాష్ట్రాలు, అంటే ఎక్కడో ఉన్నాడు అరుణాచల్ ప్రదేశ్ వాడు, లేకపోతే ఎక్కడో హిమాచల్ ప్రదేశ్లో వాడికి కూడా ఆ కథ కనెక్ట్ అయ్యేలాగా ఉంటే పాన్ ఇండియా కథ అవుతుంది. అంతే మన తెలుగు రాష్ట్రాలను లేకపోతే తమిళ రాష్ట్రాలకు సంబంధించిన కథ తీసుకుని దాన్ని ఇక్కడ వాళ్ళకి కనెక్ట్ అయ్యేలా ఉంటే పాన్ ఇండియా అవదండి. అది తెలుసున్న హీరో కావచ్చు అక్కడికి. మనకి అది ప్రభాస్ విషయంలో ఇప్పుడు బాహుబలి ఉంది, బాహుబలి ఏ రాష్ట్రం వాడికైనా ఒకటి జానపద కథ. ఆ తర్వాత ఇమీడియట్ గా వచ్చిన సాహో వర్కౌట్ కాల, మీరు గమనిస్తున్న తర్వాత ఏది ఆ స్థాయిలో వర్కౌట్ కాల. అంటే ఆ స్థాయిలో మళ్ళీ తీస్తేనే వర్కౌట్ అవుతుంది. అంటే ఏంటంటే ఆ కథ మొత్తం అన్ని రాష్ట్రాలకు సరిపడేటట్లు, దేశం మొత్తం నేషనల్ ట్రెండ్ నేషనల్ గా వర్కౌట్ అయ్యేటట్లు ఉండాలి. అంటే కథలోనే పాన్ ఇండియాలో ఉండాలి తప్పించి మన హీరోలు ఎవరు కూడా పాన్ ఇండియా ఎవరండి, విడిగా ఎవరు. కాకపోతే ప్లస్ పాయింట్ ఎక్కడ అవుతుందిరా అంటే, అంత ముందర ఒక సినిమా హిట్ అయింది అనుకోండి, బాహుబలి ప్రభాస్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా రెండోసారి చూడాలి, ఎందుకంటే తెలుసున్న ఫేసు, ఇతను బాగా చేస్తాడని ఒక అభిప్రాయంతో సినిమా చూడడానికి అవకాశం ఉంటుంది. కంటెంట్ కనెక్ట్ కాలేదనుకోండి వర్కౌట్ కాదు. అది తేడా, దానికి దీనికి తేడా అండి. పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా కొంత మిస్ఇంటర్ప్రెట్ చేయబడుతున్నాయి అంటారా? అంటే ఖచ్చితంగా అదర్ దాన్ స్టోరీ గ్రాండ్ సెట్టింగ్స్, పాన్ ఇండియా అంటే పాన్ ఇండియా సెట్టింగ్ ఉండాలి అన్న ఫీలింగ్ తప్ప పాన్ ఇండియా కథ ఉండాలి, ఇండియాలో ప్రతి ప్రేక్షకుడికి వర్తించే కరెక్ట్ కథ ఉండాలి అన్న కాన్సెప్ట్ నుంచి అయితే మిస్లీడ్ అయింది అనుకోవచ్చా? ఖచ్చితంగా 100%. ఎందుకంటే మనకి వర్కౌట్ అయిన ప్రతి కథ చూడండి, ఇప్పుడు కాంతారానే ఉంది, దేశం నార్త్ లో బాగా ఆడింది, మనకి ఇక్కడ బాగా ఆడింది, కర్ణాటకలో ఆడింది కూడా, అది కథ కనెక్ట్ అయింది. అంతే తప్పించి ఆయన వృషభ్ రెడ్డి ఆయన అభిమానులు అందరూ దేశం మొత్తం మీద ఉండి చూసారు అనుకుంటే, ఆయన అనుకున్నా మనం అనుకున్నా అది భ్రమే. అది ఎందుకంటే అలాంటప్పుడు ఏం జరగాలి, ఆయన పాత సినిమాలన్నీ కూడా డబ్బింగ్ చేసి చూస్తే ఆడేయాలి కదా.
అవును. ఎప్పుడు జరగదండి అది. మామూలు కథ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతాయి. అది ఎప్పుడు జరుగుతుందంటే ఓ జానపద కథలు గాని, పౌరాణిక కథలకు గాని మీకు అసలు హీరోనే లేకుండా మొన్న నరసింహస్వామి కథతో తీసినటువంటి సినిమా బాగా దేశం మొత్తం ఆడింది కదా మనకి. అంటే పాన్ ఇండియా కాన్సెప్ట్ కథ ఉంటే చాలు, వాళ్ళకి తగ్గది అందరికీ ఉంటే సరిపోతుంది, హీరో అక్కర్లేదని చెప్పి అది ప్రూవ్ చేసింది కదా మనకి. అంత మాత్రం చెప్పండి. ఆ యానిమేషన్‌లో యానిమేటర్‌నో లేకపోతే నరసింహస్వామి యానిమేషన్ దేశం ఆయన హీరో అనలేంగా, పాన్ ఇండియా హీరో అనలేం కదా. అనలేదు. కరెక్టే. కథే హీరో అనిపించింది. అదే హీరో. ఇంకొకటి చెప్పండి సూర్యప్రకాష్ గారు. ఇప్పుడు మనము ఇడ్లీ కడాయి థియేటర్ కన్నా కూడా, అంటే నెట్‌ఫ్లిక్స్ ఎంతకి తీసుకుంది ఇదంతా పక్కన పెడితే, ఊహించిన దానికన్నా ఎక్కువ వస్తున్నట్టే లెక్క. అవునండి. దాని కాంటెంపరరీ ఓజీ ఉన్నప్పుడు ఇటువంటి ఇలా కలెక్షన్స్ పెరుగుతా ఉన్నాయి. సినిమాకి పక్కన అదేమి బాగుందనేమో, అద్భుతంగా ఉందని అందరూ చెప్పట్లా, కానీ చూస్తూ ఉన్నారు. క్యారీ ఫార్వర్డ్. ఇప్పుడు ధనుష్కి ప్రత్యేకమైన సెక్టార్ అభిమానులు ఉన్నారు. మరి ఈ టైంలో దీన్ని సక్సెస్ఫుల్ సినిమాగా చూడాలా అంటే క్రిటిసిజం కూడా వస్తుంది బాలేదని. అతను తెలుసు కాబట్టి చూసే ఆడియన్స్ ఉన్నారు. కథ బాగుందని కదా, ధనుష్ తెలుసు కాబట్టి. ఇప్పుడు సక్సెస్ అనుకోవాలా, అనుకోవసరం లేదు. థియేటర్లో పోయిన సినిమా ఓటీటీలో హిట్ అనాలంతే దాన్ని. ఓటీటీలో కూడా, అంటే ఓటీటీలో కూడా కథ బాగుంది, కంటెంట్ బాగుందని చూడట్లేదు, తెలుసు అని చూస్తున్నారు. ఈ ఫ్యాక్టర్ ఎలా చూడాలి? మరీ ఇప్పుడు వరస్ట్ సినిమా అనుకోండి, ప్రభాస్ గా ఇప్పుడు అందరికన్నా వాళ్ళ పాన్ ఇండియా హీరో అంటే ప్రభాస్. వరస్ట్ సినిమా లేకపోతే వరస్ట్ కథ ఉందనుకోండి, ఆయనది ఇప్పుడు ఎవరో చూడరు. ఆదిపురుషం మనకు ఉదాహరణ, వర్కౌట్ కాల, ఎక్కడా వర్కౌట్ కాలేదు. అలాగే ధనుష్ నాకు నచ్చలేదు, కానీ ఏదో సెక్ట్ ఆఫ్ ఆడియన్స్. ఇప్పుడు తమిళ్లో బాగా ఆడింది నిజానికి ఇడ్లీ కడాయి, అక్కడ ప్లాప్ కాదు, అక్కడ బాగానే ఆడింది. ఆ రీజనల్ ఫీలింగ్ అనేది అదే ఉన్నదా అనేది పక్కన పెడితే కనుక, వాళ్ళు ఏదో ఆ సాగతీత అరవతికి కొంచెం వాళ్ళు కనెక్ట్ అయ్యారు. అలాంటి వాళ్ళు దేశం మొత్తం ఎక్కువ మంది ఉన్నప్పుడు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అంటే అలా ఆలోచించి బాగుందని అనుకున్న వాళ్ళు, ఆ ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. నాతో కూడా అన్నారు, భలే ఉందండి ఇడ్లీ కొట్టు అన్నారు. నాకేమో ఇడ్లీ కొట్టు పెట్టుకోవడం కోసం వాడు ఏదో ఫారిన్ లో మంచి ఉద్యోగం కొని వచ్చేయడం ఏమిటని నేను అన్నా. ఇడ్లీ ఎక్కడో పల్లెటూరులో ఇడ్లీ కొట్టు పెట్టుకోవడం కోసం మొత్తం అన్ని వదులుకొని ఒకడు వచ్చేయడం ఏమిటి, వాడు ఇడ్లీ వాసన ఇడ్లీకి కూడా ఫార్ములా ఉందని అది వాడు ప్రత్యేకంగా వేయటం, చివరిలోను వాడు ఆ ఫార్ములా పట్టుకున్న తర్వాత వేయటం అనేది నాకు కొంచెం నవ్వులాటగా అనిపించింది. ఏంటో ఇది ఇలా అనిపించింది సినిమా అని చెప్పి. కానీ దాన్ని ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. తండ్రి మాట కోసం, తండ్రి ఆశయాన్ని నెరవేర్చడం కోసం వాడు ఫారిన్ నుంచి వచ్చి ఇడ్లీ కొట్టు పెట్టుకున్నాడు పల్లెటూళ్ళలో అని చెప్పి ఫీల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదండి. సో ఫైనల్ గా చర్చ ముగింపుకు వచ్చేసాం సూర్యప్రకాష్ గారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఈ ఇడ్లీ కొట్టు కలెక్షన్స్ ఎక్కువ రావడాన్ని చూసి మన తెలుగు ఇండస్ట్రీలో మిగిలిన సినిమాలు ఎటువంటి వ్యూహాలు అనుసరించవచ్చు, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ అండ్ రెవెన్యూ వరకు? నిజానికి దీనికి ఒకటే వ్యూహం అండి. ఏంట్రా అంటే, హీరోలు తన మార్కెట్ ని విస్తృతి చేసుకోవాలి, పెంచుకోవాలంటే వాళ్ళు ఇతర భాషలో ఇప్పుడు తమిళం హీరోలు చేస్తున్నారు తెలివిగా. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ ఎక్కడో మలయాళ హీరో అతను, ఇక్కడ మన తెలుగులో అన్ని సూపర్ హిట్లు ఉంటాయి. ఆయనకి వరుస ఇప్పుడు 3 సినిమాలు చేస్తున్నాడు తెలుగులోను ఆయన. దుల్కర్ సల్మాన్ సినిమా ఇప్పుడు కాంతా అని చెప్పి ఒకటి రిలీజ్ కి రెడీగా ఉంది. దానికి ఇక్కడ డైరెక్ట్ తెలుగు సినిమాలాగా మనం అందరం చూడడానికి ఉత్సాహం చూపెడతాం. రేపు పొద్దున మంచి ఓపెనింగ్ వస్తాయండి. ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమా కూడా, అంటే లోకల్ చాప్టర్ కూడా అవుట్ అయింది. అంటే ఏంటి, వాళ్ళు వేరే మార్కెట్ లో ఎప్పుడైతే మన హీరో తమిళ్లోకి, హిందీలోకి, ఇంకో చోటకి వెళ్ళి వాళ్ళు మార్కెట్ ని పెంచుకోగలుగుతారు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ అన్నాడు, జవాన్ అన్నాడు, ఇంకోటి అన్నాడు, తెలుగులో రావడానికి ప్రయత్నం చేశాడు, తమిళ్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సినిమాలు ఓటీటీలో ఆడితే ఇంకో చోట ఆడతాయండి. అది ఎప్పుడు హీరోల చేతిలో ఇది నిజానికి. ఈ ఓటీటీ విస్తృతి పరిధి అనేది ఎప్పుడు జరుగుతుందంటే, వాళ్ళ మార్కెట్ పెరిగినప్పుడు, ఆ హీరో సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఓటీటీలో ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్పించి ఇప్పుడు ఈ సినిమా తక్కువ, ఆ సినిమా ఎక్కువ అని కాదండి. ఓజీ గొప్ప సినిమానే. ఇడ్లీ కూడా ఎక్కువ మంది చూసారు కదా, ఇదేం అద్భుతం అయిపోదు. ఓకే, డిపెండ్స్ హీరో ఎంత బాగా తరోగా వర్కౌట్ చేశాడు ఈ వ్యూహాన్ని అన్నది, మార్కెట్ విస్తరింపు విషయంలో అన్నది ఓటీటీలో అయితే సక్సెస్ ని డిసైడ్ చేస్తుంది. థియేటర్కి వెళ్ళి చూడకపోవచ్చు అందరూ, మిగిలిన స్టేట్స్ వాళ్ళు అట్లీస్ట్ ఓటీటీలో అయితే ఇంట్రెస్ట్ చూపించే స్కోప్ ఉంటుంది. రిపీట్ గా చెప్పుకునే విషయమైనా, మనం ఇంతమంది గతంలో ఒకసారి మాట్లాడుకున్న విషయమే. వేరే సినిమా ఓటీటీలో తక్కువ ఎక్కువలు వచ్చాయని చెప్పి గతంలో ఇంతమంది ఒకసారి మాట్లాడుకున్నాం. అక్కడ చెప్పిన పాయింట్ మళ్ళీ దీనికి కూడా వర్తింపవుతుంది. ఏంట్రా అంటే, ఇప్పుడు ఓజీ సినిమా అనేది టెక్నికల్ గా సౌండ్ సినిమా. ఇక్కడికి వచ్చేప్పటికి
ఒక ఫ్యామిలీ టైప్ సినిమా ఇది. ఇది ఇడ్లీ కడాయి, ఇడ్లీ కొట్టు సినిమా. అదేం టెక్నికల్ గా సౌండ్ ఉన్న సినిమా కాదు. చాలా మంది అన్నారు ఏంటండి ఈ సినిమా ధనుష్ చక్కగా నటించుకోక ఈ డైరెక్షన్ కూడా మొదలు పెట్టారు ఏంటని చెప్పి. అది అంటే ఓటీటీ ఆడియన్లకి ఇది అంటే చిన్న తెర మీద చూసేసే సినిమా సరిపోతుంది. టీవీలో కానీ మన ల్యాప్టాప్ లో కానీ చూడదగ్గ సినిమానే ఇది ఇడ్లీవాడ. ఇది ఇడ్లీ కొట్టు సినిమా. అదే మీకు ఓజీకి వచ్చేప్పుడు టెక్నికల్ గా థియేటర్లో తెర మీద చూస్తేనే ఆ అందం, ఆ బ్యూటీ, దాంట్లో 4 సినిమాలో ఉన్న బ్యూటీ కనబడు. పవన్ కళ్యాణ్ కన్నా కూడా డైరెక్టర్ ఎంత బాగా తెచ్చాడు, ఆ బ్యూటీ అది కనపడుతుందండి. అది కూడా మెయిన్ మనకి ఇక్కడ ఇంపాక్ట్ కనపడుతుందండి ఖచ్చితంగా. ఇప్పుడు ఓజీని మీకు చిన్న స్క్రీన్ మీద మీరు అంత ఎంజాయ్ చేయలేరు, ఇడ్లీ కొట్టిన పెద్ద తెర మీద ఎంజాయ్ చేయలేరు. అది వర్కౌట్. థ్యాంక్ యూ సో మచ్ సూర్యప్రకాష్ గారు. ఈ కొత్త ట్రెండ్ ఓటీటీ థియేటర్ లో ఎటువంటి రిఫార్మ్స్ తీసుకొస్తుందో అయితే వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో చర్చ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.